హాయ్ బ్రో, మీ పేరు? రోహిత్. బ్రో, మీ లైఫ్ లో 24 గంటలు మాత్రమే టైం ఉంటే ఏం చేస్తావు లాస్ట్ 24 అవర్స్? లాస్ట్ 24 hours ఏం చేస్తాం? ఇంట్లో అమ్మ వాళ్ళతో ఉంటాం, లేకపోతే బయట పిల్లతో ఉంటాం. ఏ పిల్లతో ఉంటారు? గర్ల్ ఫ్రెండ్ తోని. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. ఏం చేస్తుంటారు మీ గర్ల్ ఫ్రెండ్? ఏమే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తుంటారు, చదువుతుంది. మీరేం చేస్తున్నారు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. సింగిలా అంటే వన్ సైడా లేక టూ సైడా? టూ సైడ్. ఇంట్లో ఒప్పుకోకుంటే ఏం చేస్తారు బ్రో అప్పుడు? అప్పటికప్పుడు చూసుకోం. ఎత్తుకొని పోతారా? అంటే మా ఇంట్లో అట్లేం లేదు, ఒప్పుకుంటారులే కానీ వాళ్ళ సైడ్ నుంచి కొంచెం. వాళ్ళ సైడ్ నుండి ఒప్పుకోకుండా అమ్మాయి వచ్చేస్తుందని పిలిస్తే అది చెప్పలేం. చెప్పలేవా? గ్యారంటీ అవుతుంది కానీ రిస్క్ ఎందుకు, ఒప్పిద్దాం ఏదో ఒకటి చేసి. ఒకవేళ ఒప్పుకోకుంటే లేపుకొని పోతావా? మనీ మ్యాటర్స్ బ్రో, ఎంత సంపాదిస్తున్నావు చూసి దాన్ని బట్టి ఒప్పుకోటరు ఎవరైనా. ఇప్పుడు నేను ముఖేష్ అంబానీ కన్నా రిచెస్ట్ పర్సన్ ఉంటే పక్కా ఆమె ఎట్లాంటిదైనా సరే నాకే ఒప్పుకోవాల్సిందే, అక్కడ వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై నేను కోరిక కోరుకోమంటే ఒకటే కోరిక, ఏం కోరిక కోరుకుంటావు? ఏం కోరుకుంటాం? మంచి ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలా. ఇంకోటి ఇక మా అన్నకి అని ఏమైనా హెల్ప్ చేయ అట్లా. ఎవరికి నా అమ్మాయితో నా పిల్లతో పెళ్లి కావాలనుకో కోరుకోవా? అది సెకండరీ మ్యాటర్ కదా, ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక ఫ్రెండ్స్ బాగుండాలి, ఎవరింట్లో ఏ గొడవలు రాదు. ఫస్ట్ అయితే మా దోస్తులు అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలని కోరుకుంటా. మీకు లవర్ ఉంది అంటున్నారు, ఉంది. ఎవరైనా ఇంకో అమ్మాయి వచ్చి మంచి అందమైన అమ్మాయి, మంచి సౌండ్ పార్టీ అమ్మాయి నీకు వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? రిజెక్ట్ చేస్తాను, ముఖం కూడా చేయ హాయ్ అక్క అంట. ఫస్ట్ ఎక్క అంటావా? చెప్పాను, హాయ్ అక్క అంటాను డైరెక్ట్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ దేనికి ప్రిఫర్ చేస్తావు ఎక్కువగా నువ్వు? అరేంజ్ మ్యారేజ్ కి ప్రిఫర్ చేస్తా. మరి లవ్ చేస్తున్నావు కదా బ్రో, మరి అరేంజ్ మ్యారేజ్ అంటావు? లవ్ చేసినాక అప్పటికి చూస్తా, ఒకవేళ ఒప్పుకుంటే అరేంజ్ మ్యారేజే కదా, ఒప్పుకోకపోతే అప్పుడు లవ్ మ్యాటర్ కి కన్వర్ట్ అయిపోతుంది. లవ్ లో ఎక్కువ జెన్యున్ గా అబ్బాయిలు ఉంటారా అమ్మాయిలు ఉంటారా? అబ్బాయిలే ఉంటారు. అమ్మాయిలు ఉంటారంటారా? ఉంటారు కానీ చాలా రేర్ కేసెస్ లో ఉంటారు, ప్రతి అమ్మాయి అట్లా ఉండదు. ఇన్ కేస్ మ్యారేజ్ అయితే అమ్మాయి జాబ్ చేయడానికి ఇష్టపడతావా లేక ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారా మీరు? అది ఆమె ఇష్టం. ఇంట్లో ఉంటే ఎట్లయినా బోర్ కొడుతుంది, ఆమె చాయిస్ వదిలేస్తా. అది జాబ్ చేస్తా అంటే ఓకే, చేయనంటే కూడా ఓకే. ఇప్పటికిప్పుడు నీకు 10,000 దొరికితే ఏం చేస్తావు? 10,000 నా కాలేజ్ ఫీజు కట్టుకుంటా.